గౌరీ గౌరీ పొద్దుటే ఇది నీ పనేనా? ఏమిటి ఏమిటి గౌరీ, ఇది రేప్ చేసేటట్టు ఇలా కట్టిపడేశావు? ఇంతవరకు ఎవరు మగాళ్ళని రేప్ చేసినట్టు చరిత్ర లేదు, అది తప్పని చెప్పే చట్టం లేదు. అసలు నన్ను కట్టేయడంలో నీ ఉద్దేశం ఏంటి? నేను పక్కన ఉన్నంత వరకు మిమ్మల్ని కాపాడుకుంటాను. నేను బాత్రూంలో ఉండగా మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఎత్తుకుపోతే అందుకే కట్టేశాను. మీరు పెట్టయితే దాని తాళం నా దగ్గర ఉంది. ఫూల్ పిచ్చి, ఒకరోజు ఈ పెట్టెను పోగొట్టుకుని తాళం నా దగ్గర ఉంది అని ఏడుస్తావు. విఠల్ బిఏ మధుమూర్తి పిఏ. గౌరీ, సాంగ్ రికార్డింగ్ లేట్ అవుతోంది, కట్లిపే ప్లీజ్. ఈ రోజు ఏమిటి లవ్ డేటా? ముందు నా దగ్గర పాడండి, ఆ తర్వాత రికార్డింగ్ లో పాడచ్చు. అదేం కుదరదు, ఎప్పుడంటే అప్పుడు లవ్ డ్యూయట్స్ పాడలేం. ముందు చెక్ నాకు కంటపడాలి, అప్పుడే పాట వస్తుంది. వారు ఇంకా బెడ్రూమ్ లోంచి బాత్రూమ్ లోకి వెళ్ళలేదు. నన్ను మీరు మనసారా లవ్ చేస్తున్నారా లేదా? భగవంతుడా, లవ్ మీ? ఎస్ అంటే సరిపోతా, మాటలతో చెప్పాలి. ఐ లవ్ యూ. తినిపించట్లా. ఐ లవ్ యూ. లవ్ చేస్తున్నారు సార్. ఎవరినయ్యా లవ్ చేస్తున్నారు? మీ కోడలే సార్. ఆహా. కృష్ణవేణి, 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 కృష్ణవేణి. ఎవరు? యమునా? మీ అమ్మని కృష్ణవేణి కృష్ణవేణి గొంతు చించుకుని పిలుస్తున్నానే, కోర్టులో బంట్రోతులాగా. వచ్చి ఏమని అడిగితే ఏమే? వినపడలేదండి. నువ్వు జుట్టు తీసుకుని మురిసిపోతుంటే ఈ కాంచనవ పిలుపు నీకెలా వినిపిస్తుంది? ఎంత అందంగా ఉంది నీ జుట్టు, నా తాళపాకుల్లాగా. ఏమలేదు, ఉండవే పంచెట్టుగా గుడ్డు కింద. ఇది 7 కోట్ల వాడికి ఏం పర్వాలేదే. ఎవరు అక్కడ? బావి దగ్గర క్లీన్ చేయండి. ఏమో కృష్ణవేణి, ఎక్కడ పోయావే? నీ పిల్లలకు బుద్ధి చెప్పు. ఉండు 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 ఉండు. నీ కూతురికి కాలేజీ ఫీజు కట్టలేదన్నావు కదూ, ఇదిగో తీసుకో. తీసుకోవే. రికార్డింగ్ నుంచి 3 సార్లు ఫోన్ వచ్చింది. మీరు కారులో బయలుదేరారని అబద్ధం కూడా చెప్పాను. లెండి గురు. టైం ఎంత అయిందిరా? 9:30. స్నానం చేసి రెడీ అవ్వాలి కదా. ఎగ్దాం ఒక్క నిమిషం. నువ్వు వెళ్ళినా వా వైలిన్ తీసుకెళ్లి కారులో పెట్టావు. దీన్ని తీసుకెళ్ళడానికి ఎంతసేపు అవుతుంది? మీరు రెడీ అవ్వండి గురు, లేదంటే రాజుగారి చేత కాజలు తింటారు. నువ్వు కదలరా గొట్టం, నాకు తెలుసు. లెండి గురు. ఎవరమ్మా మీరు? మీ వదిన్ని. నిన్న రాత్రి వదినవా? రోజుకో వదిన నాకు కర్మ. పో. రేయ్, దాని చేత ఓ చేతిలో సంతకం పెట్టించి పంపు. అది నాకు చెప్పాలా? బుద్ధిగా పెళ్లి చేసుకోకుండా ఏంటి గురు ఎదవ పనులు? లేవండి గురు. తల ఈ పక్కుందిరా, తల తిక్క ఎదవా. నా పేరేంటి? అదే పేరుకు తగ్గట్టుగా ఉండక్కర్లా. లైఫ్ అంటే జాలీగా ఉండాలరా, అనుభవించాలి. ఎంజాయ్. సార్, ఐస్ వాటర్. మీ గొంతు కేవలం అయితే 3 రోజులు రికార్డింగ్ అప్సెట్ అవుతుంది. మీలాంటి వాయిస్ ఒకే ఒక వాయిస్ సార్, అది కాపాడుకోవడం నా ధర్మం. నువ్వు నా సెక్రటరీ కాదురా, శత్రువి. నేను కాదు సార్, ఐస్ వాటర్ మీ శత్రువు. అయ్యో, టైం 10 అయిపోయింది. చిన్నగొట్టం లేపలేదేంట్రా? ఎక్కడి వచ్చారా? మరచెమ్ములో మధుకాశయం పోస్తున్నానండి. నీకేది లేకపోయినా ఇది కావాలి కదా. అది ముందే చేయొచ్చుగా, సరుకు దొరకలేదా? రాసుకోవాలి, బయలుదేరాం. కాబోయే ముఖ్యమంత్రి నన్నే తిడుతున్నారే, సారా పోరా అని.
తర్వాత చాలా బాధపడతారు. ఎవరికి తెలుసు, అప్పుడు మీరే నా చెంబు మోచినా మొయ్యాల్సి వస్తుంది. పళ్ళు రాలబడ్డాను రాసుకోవాలి. ముఖ్యమంత్రి అవడానికి యోగ్యత ఎక్కడా? మీరు కావాలంటే చూస్తుండండి గురు. ఇప్పుడు 1989, నాకు 13 ఏళ్ళు నుండే. 18వ ఏట ఓటేస్తాను, 21వ ఏట ఎన్నికలకు నించుంటాను, 25వ ఏట ఎమ్మెల్యే అవుతాను, 30వ ఏట మంత్రి, 35వ ఏట ముఖ్యమంత్రి, సీఎం. అదే 2011కి. ఇదే గురు నా ప్లాన్. ఎలా అవుతానంటారా? భలే ఈజీ గురు. సినిమాల్లో చేరిపోతే చాలు. ఏంటి గురు అలాగే వచ్చేస్తున్నారు? అన్ని కార్లోనే సారీ బ్రదర్, వచ్చేసాను. జానీ రికార్డింగ్ అక్కర్లేదు, వాడిని బయటికి పంపండి. సారీ బ్రదర్, కోప్పడక. మా ఏరియాలో వాటర్ మరీ ఇబ్బందిగా ఉంది, నీళ్ళు అక్కడ దొరకలేదు. మంత్రినీళ్ళు కాదు, మంచినీళ్ళు. పక్కింట్లో స్నానం చేయవచ్చా? మూర్తే, ఏంటో నవ్వుతున్నావు? నా ప్రాబ్లం నీకు తెలుసు, రాజాకి తెలీదే. రాత్రి చాలా కమిట్మెంట్స్. నేను రెడీ సార్. వీడి జన్మలో మారడు. గురు కాస్త మధు కషాయం కొడతారా? చెప్పు దిసు కొడతాను. ఆ లేడీ కోరస్ మాత్రం ఇంకోసారి పాడండి. లేడీ కరోస్ కూడా ఉందా? రాజా గారు, ఆ పల్లవి మాత్రం ఒక్కసారి పాడండి. కళ్యాణమాల దించు వేళ నా పాటలన్నీ విని నడుచుకోవే. కళ్యాణమాల దించు వేళ నా పాటలన్నీ విని నడుచుకోవే. శృతి చేరులయ నీవుగా చిలికించు చింతించు సంసార సంగీతమే. బ్యూటిఫుల్ రాజా గారు. టేక్ రన్నింగ్. కళ్యాణమాల అందించు వేళ నా పాటలన్నీ నడుచుకోవే. కళ్యాణమాల అందించు వేళ నా పాటలన్నీ విని నడుచుకోవే. శృతి చేరులయ నీవుగా చిలికించు చిందించు సంసార సంగీతమే. కళ్యాణమాల అందించు వేళ నా పాటలన్నీ విని నడుచుకోవే.
స్నేహాలు మారు మోహాలు మారు అయినను ప్రేమ మారనిదిలే మానసిక బంధం మాంగళ్య బంధం ఎడబాటనేది ఎరుగనిదిలే ఇల్లాలి మనసే అనుకూలమైతే నీ బ్రతుకు ఆనందమే ప్రియమైన కలలే రాగాల కథలే మదిలోన ఆరంభమే కలలు పండించే ఎదలు చకతోటి హృదయమను వీణా బతుకునే తోడి సంగీత సారీ సార్. కలలు పండించే ఎదలు చకతోటి హృదయమను వీణా బతుకునే తోడి సంగీత సామ్రాజ్యమే కళ్యాణమాల అందించు వేళ నా మాటలన్నీ నడుచుకోవే శృతి చేరులయ నీవుగా చిలికించు చిందించు సంసార సంగీతమే కళ్యాణమాల అందించు వేళ నా మాటలన్నీ నడుచుకోవే కోయిలను తెచ్చి గూటిలో పెట్టి పాడాలి అంటే అది పాడునా నెమలినే తెచ్చి చెరలోన ఉంచి ఆడాలి అంటే అది ఆడునా అభిమాన జనుల అభినందనాలే నెలలేని నా కలివిలే శోకాలు నాలో ఉంటాయి కానీ చిరునవ్వు నా సొత్తులే పొంగినా కూడా ప్రజలకై కొసరి పాడాలి నేనే శాశ్వతమే నాదినే కళ్యాణమాల అందించు వేళ ఆ మాటలన్నీ నడుచుకోవే శృతి చూడులయ నీవుగా చిలికించు చిందించు సంసార సంగీతమే కళ్యాణమాల అందించు వేళ ఆ మాటలన్నీ నడుచుకోవే ఫంక్షన్ లో సీఎం చాలా బాగా మాట్లాడారు. అవును, ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందు తిరిగి వచ్చేసావా? స్టేజ్ మీద మీరు దాంతో నవ్వుతూ మాట్లాడడం నేను చూసే తీరాలా? అసలు ఏమిటో మాటలు దాంతో?
లోకం మర్చిపోయి ఎవరితో? అదే 4 సార్లు ముగ్గులు మార్చిందే దాంతో. పక్కనే ఉంది, మాట్లాడాల్సి వచ్చింది. దాని పక్కనే ఎందుకు కూర్చోవాలి? మ్యూజిక్ డైరెక్టర్ పక్కన ఒక సీట్ ఖాళీగా ఉంది, అక్కడ కూర్చోవచ్చుగా. అలకపాన్ పెక్కడం అలవాటేగా. నేను భోజనం చేస్తున్నాను, నువ్వు వస్తావా లేదా? నాకొద్దు. నాకు వద్దు. ఒళ్ళో కూర్చున్నావా? ఇక మీద వారు ఒళ్ళో కూర్చున్నావా? తోడని చేస్తాను జాగ్రత్త. కుక్కలో పడుండకుండా నీకు గారాబం ఎక్కువైందే. నా భర్త ఒళ్ళో పడుకోవడానికి నేనెవరు నేలొచ్చాను? ఇక నుంచి ఇదే నీ సీట్. ఈ చోటు నుంచి నువ్వు కదిలో నరికి పరేస్తాను. లేదా ఈ కాలంలో ఎవరిని నమ్మలేం, అందుకే చెప్తున్నాను. అర్థమైందా? కూర్చోండి. ముందు మీరు భోజనం చేయండి. ఎవరో అడ్డమైన వాళ్ళ కోసం మనం ఎందుకు భోజనం మానేయాలి? ఎవరు దొరుకుతారా అని బల వేస్తారు. అవును, ఆ తక్కువలాంటి వయసు అంతా అదేమైనా పెద్ద అందగత్త? నేనన్నానా అది అందగత్తనే? మీరన్నా అనకపోయినా అది అందగత్తే. కానీ నాకంటే ఆ అందగత్త కాదు. అవును. ఏంటి ఆలోచన చెప్తున్నారా? సరే, మళ్ళీ అడుగు, ఆలోచించుకుంటా చెప్తా. దేనికో అది ఇలా తలాడించిందే, ఎందుకని? జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేదు. సరే, పక్కన నవ్విందే, ఎందుకలా నవ్వింది? ఎప్పుడు? తలాడించిందే దానికి ముందు, అది జ్ఞాపకం లేదా? ఓ కన్ను మూసుకుని ఇలా ఏదో అడిగిందే, ఏమడిగింది? అనుమాన పక్షి. దేని ముందు, దేని తర్వాత? ఇలా మీరు వేలాడించారే దానికి ముందు, అది అలా నోరు మూసుకుంది దాని తర్వాత. డోంట్ డ్రైవ్ మీ మ్యాడ్ గౌరీ. కానీ నాతో మాటలు కలిపింది. మాటలు కలిపితే అదన్ని చోటికి వెళ్ళిపోతారా? బెడ్రూమ్ దాకా. పిచ్చిదా? పిచ్చి వాళ్ళు ఇలాగే చేస్తారా? సారీ. సారీ. You're a sweet man. నేనెందరు అమ్మాయిలతో పోటీపడి ఎన్నాళ్ళు కష్టపడి మిమ్మల్ని సాధించాలో తెలుసా? గౌరీ, ఈరోజు ఫ్రైడే కదా? అవును, చిత్రలహరి ఉంది. అంతకంటే అడ్వర్టైజ్మెంట్స్ నాకు నచ్చుతాయి. అడ్వర్టైజ్మెంట్సా? అడ్వర్టైజ్మెంట్ లో సాల్దార్ హీరో వస్తాడే, ఎవరు? మధుమూర్తి. ఇతనే మీ సాలిడర్ హీరో మధుమూర్తి. ప్రతి మనిషిలోనూ ఒక పాట ఉంది, అందుకే మన సంగీతాన్ని కట్టుబడతాం. నన్ను నిద్రలో లేపి పాడమన్నా కూడా నేను పాడగలను, ఎందుకంటే సంగీతం అంటే నాకు ప్రాణం. మధుమూర్తి అంటే నీకెందుకు? మోహన రాగం. అన్ని టీవీల్లోనూ నాకు బాగా నచ్చిన టీవీ సాలిడార్ టీవీ. అది కాంతికి ధ్వనికి పెట్టింది పేరు, అందుకే ఐ లైక్ సాలిడార్. ఏం కావాలో చెప్పు. చెప్తా. నమస్కారం ఆంటీ. నమస్కారం. నమస్కారం. ఏం గురు, బాగున్నా? మీ ఆశీర్వాదం వల్ల బాగానే. పర్వాలేదు పర్వాలేదు. నో పార్కింగ్ లో కార్ పార్క్ చేస్తుంది, ఎవరా అని చూశాను. ఆంటీయే. నేనెప్పుడు నో పార్కింగ్ లోనే కార్ ఆపుతాను, తిరిగి బయటికి చేయడం ఈజీగా ఉంటుంది కదా. అవును, అది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? స్టేట్ క్రికెట్ ఆడుతున్నా. ఏం చేస్తున్నావు? ఇది నా షాపే ఆంటీ. ఇటువంటివి 8 షాపులు ఉన్నాయి. ఒక ఆడపిల్ల తల్లి తన కాబోయే అల్లుడు ఎలా ఎలా ఉండాలని కోరుకుంటుందో అంతకంటే ఎక్కువ అంతస్తులో ఉన్నా. పర్వాలేదే, కొత్త రకంగా పిల్లలు అడుగుతున్నావే. గౌరీ, గురువు చెప్పింది విన్నావా? రంజీ ట్రోఫీలు ఆడాను. గౌరీ, నువ్వు టీవీలో చూడలేదా? సెంచరీ కూడా కొట్టానే. నా క్రికెట్ నచ్చదు. అదే కదా, గౌరీకి నచ్చినట్టు నేర్చుకోవచ్చుగా.
ఇంకేం కావాలి? ఏమిటి? ఇంకో కాంటాక్ట్ టీవీ కావాలా? అందులో పాడేవారు కావాలి. కొంటే పోయా బాగానే ఉంది. సరే ఇదిగో చూడవయ్యా, ఈ ఇల్లు నాకు బాగా నచ్చేసింది. మధుమూర్తి గారు ఖాయం చేసుకున్నారే. మధుమూర్తి ఎవరయ్యా? ఇదిగో చూడు, వాళ్ళు ఇచ్చే దానికన్నా 2 లక్షలు ఎక్కువ ఇస్తాను. నాకు కావాలి ఈ ఇల్లు. మాట్లాడవయ్యా. అదేదో పాస్వాలు చెప్తారే, సరేలే నీకే తెలుసు కదా. ఇదిగో నీకు 2000 కమిషన్ ఎక్కువ ఇస్తాను. వచ్చే బుధవారం రిజిస్ట్రేషను. నువ్వు వెళ్ళు. సరే చెప్పి చూస్తాను. నమస్కారం. నమస్కారం. నమస్తే నమస్తే. నేను కాకినాడ కాంచనమ్మని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను తెలుసు. కూర్చోండి కూర్చోండి. ఏమిటయ్యా ఇది? విజయవాడ రోడ్ లో ఉన్న ఇల్లు, అదే 5వ నంబర్ ఇల్లు. మీకు చాలా నచ్చిందని విన్నాను. విషయం తెలియక నేను తీసుకున్నాను. కొన్నాను. అదే కొన్నాను. విషయం తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. మీరు పెద్ద మనిషి కదా, నేను మీ ఫ్యాన్ని కదా. ఆ ఇల్లు మీకు బాగా నచ్చింది కదా. ఇప్పటిక అది మీదే కదా. ఎంత డబ్బిచ్చినా సరే. ఆహా, నిజంగా చెప్పండి, ఆ ఇల్లు నాకే ఇచ్చేస్తున్నారా? ఏదో పాస్ అని చెప్తారే, ఏమిటది? ఎందుకులే, రేపే రిజిస్ట్రేషన్. 1 రూపాయి ఇవ్వండి. రండి లోపలికి రండి. మేడం వారు. అరే రండి 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 లోపలికి రండి. గౌరీ ఎవరు వచ్చారో చూడు. కూర్చోండి కూర్చోండి. మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను, ఆ ఇల్లు నాకు ఇచ్చినందుకు. పోస్ అంతే కదా, ఒకటి ఇస్తావు ఒకటి పుచ్చుకుంటావు. కానీ మీ స్నేహం దొరుకుతుందా? గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ లాగా. ఏమిటా ఫోటో అలా చూస్తున్నారు? నా కూతురు. అదే మాదిరి ఫోటో ఈ హాల్లో పెట్టాలి పెద్దదిగా. అదే నా లక్ష్యం. ఏంటి అమ్మా ఇంకా రాలేదు? గౌరీ కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. కాఫీ ఏమిటి గుంపు? అక్కడ ఏమన్నా జువా గుర్తు గుర్తు చూస్తున్నారు? చదువు మానేసి ఆటోగ్రాఫ్ కోసం వచ్చారా? నేను మెరకాని బండి. వద్దా? వెళ్ళండి వెళ్ళండి. చదువు మానేసి ఆటోగ్రాఫ్ కావాలి. ఆటోగ్రాఫ్ ఇది నేను పాడిన భక్తి పాటలు. పని పడలేదు. ఏమిటా కాకలు? ఇది వెళ్ళండి. నేను పాడిన జానపద గీతాలు. ఏమిటా పిచ్చి కాకలు? మీరు వెళ్తారా లేదా? ఇవి నా సినిమా పాటలు. ఇది నిన్న రికార్డ్ చేసిన పాటలు. బ్యూటిఫుల్ సాంగ్స్. తప్పకుండా వినండి. యూ లైక్ ఇట్. ఈ క్యాసెట్ విని రేపు ఫోన్ చేస్తాను. ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాను 9:20 ఫ్లైట్ కి. ఓ వారం అక్కడే కన్నడ సాంగ్స్. విఠల్ బిఏ మధుమూర్తి పిఏ. బెంగళూరులో మధుమూర్తి గారు ఏ హోటల్లో ఉన్నారు? మీరెవరు? నేను ఆయన ఫ్యాన్ ని. ఇలా ఫ్యాన్స్ చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏమిటి లవ్వా? అవును. ఇలా చూడమ్మా, 1,00,000 మంది అమ్మాయిలు లవ్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని కదా లవ్ చేసేది. హలో హలో పెట్టేకండి. మీరు ఎలా ఉంటారు? కొంచెం సుమారుగా ఉన్నా కూడా పర్వాలేదండి. నేను రూమ్ నెంబర్ అడిగాను. అరే 321 అశోక్ హోటల్. ప్రేమ పిపాసి. నమస్తే. నమస్తే. సర్ప్రైజ్. రండి. మీరు ఇక్కడ బెంగళూరులో? అదే ఫ్లైట్ లో వచ్చాను. అదే ఫ్లైట్ లోనా? నేను చూడలేదే. అదే ఫ్లైట్ అండి, కానీ ఈ రోజు 9:20 ఫ్లైట్. దెన్ తర్వాత ఈ కూలింగ్ గ్లాస్ మా ఇంట్లో మర్చిపోయారు. అది మీకు ఇచ్చి పెడదామని వచ్చాను. మీదే? ఆ కూలింగ్ గ్లాస్ నాకు ఇవ్వడానికి బెంగళూరు వచ్చారా? అవును. థ్యాంక్స్. అంతేనా? సరే, మెనీ మెనీ థ్యాంక్స్.
తర్వాత ఏం లేదు, నేను వస్తానండి. ఒక నిమిషం. నీ మనసు ఏమైనా రాయా? నేను ఎందుకు బెంగళూరు వచ్చాను? నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో తెలీదు, లేక తెలియనట్టు నటిస్తున్నారా? సరే, సిగ్గు విడిచి చెప్తున్నాను. ఐ లవ్ యూ. I love you. I love you. గోపాల కృష్ణ ఓ రాధా కృష్ణ, గోపాల కృష్ణ ఓ రాధా కృష్ణ, నారాస లీలకు నీవే కాదా ఒక సాక్షి. గోపాల కృష్ణ ఓ రాధా కృష్ణ, వేరేను నిన్నే కాదా నాలో మన సాక్షి. నీగానే నాకు ఒక వేదములే, నే కోరే పాట ఉల్లాసం ప్రతి పూట. నీగానే నాకు ఒక వేదములే, నే కోరే పాట ఉల్లాసం ప్రతి పూట. గోపాల కృష్ణ ఓ రాధా కృష్ణ, వేరేను నిన్నే కాదా నాలో మన సాక్షి. రాగాలతో రవళించు చోట నేనే ఒక పాటనులే. తడిలేని వేళ నడిరాము దాకా నేనే నీ కథ విన్నానులే. అనురాగమే ఆనందమే నిలిపేను నా గొంతులో. రావా నా దేవా నీ సొంతం నా సర్వం, నేనేను నీ చేరువలో. గోపాల కృష్ణ ఓ రాధా కృష్ణ, నారాస లీలకు నీవే కాదా ఒక సాక్షి. తీయనైన కలలు ఎనలేని కథలు ఈ వేళ ఊరించే. చిన్నారి సొగసు నీకేని మనసు మౌధాలే నా కౌందించే. మన మాటలే పలికించని మదిలోని చిగురాకులే. పాడే ఈ పాట ఈ పూట నీ కోసం ఏలేనే తొలి ఊహలలో. గోపాల కృష్ణ ఓ రాధా కృష్ణ, నారాస లీలకు నీవే కాదా ఒక సాక్షి. గోపాల కృష్ణ ఓ రాధా కృష్ణ, వేరేను నిన్నే కాదా నాలో మన సాక్షి. నీగానే నాకు ఒక వేదములే, నే కోరే పాట ఉల్లాసం ప్రతి పూట. గోపాల కృష్ణ
సాక్షి నా రాసలీలకు నీవే కాదా ఒక సాక్షి నా రాసలీలకు నీవే కాదా ఒక సాక్షి ఏంటంటే బాత్రూమ్ లోకి వచ్చేసారు? నేను ఇంకా దగ్గరకు వచ్చేసాను. ప్లీజ్ బయట వెళ్ళండి. వెళ్ళను. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అలాగా వెయిట్ చేస్తారా? ఎంతసేపు వెయిట్ చేస్తారు? నేను టబ్లోనే ఉంటాను. అప్పుడేం చేస్తారా? ఇది తీసేశాను. ఇప్పుడు వెయిట్ చేస్తాను. అయ్యో ప్లీజ్ 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 అలా చూడవే సవడం హీరో. అందుకే మనందరం అన్ని రాగాలలో నాకు ఇప్పుడు వారు నా గుప్పెట్లో ఉన్నారే. ఐ లైక్ సౌండ్, ఐ లవ్ సౌండ్. చెప్పండి, ఏమిటి విషయం? అయ్యో ఏమని చెప్పనండి, ఇలా అన్యాయం చేసేసిందే. ఏ గౌరీ కొంట్లో బాలేదా? చచ్చిపోతే పర్వాలేదండి, ఇప్పుడు కుటుంబ గౌరవం గంగపాలైపోయింది. ఆ పెద్ద మనిషి ఊర్లో ఉంటే ఏం చేయాలో ఆలోచించేవాళ్ళం. టోక్యో హాంకాంగ్ అని తిరుగుతూనే ఉన్నారే. వారి భర్త గురించి చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, నేనేం సాయం చేయాలి? నువ్వే సాయం చేయాలి. నువ్వు జెంట్లుమెన్ కదా. నా కూతురు నీ బిడ్డను కడుపులో మోస్తుంది. ఈవిడ ఉండొచ్చు, తప్పులేదు. అది నా సెక్రటరీ మాత్రమే కాదు, నా సీక్రెటరీ కూడా. అదేదో పాత సామెత చెప్తారు, ఏంటది? సామెతలు చెప్పే టైం ఇది. ఇదిగో నాయుడా, నువ్వు కళ్యాణం చేసుకుంటావు, కడిపే తీయించమంటావు. నువ్వు జెంట్లుమెన్ కదా. ఏమైనా సరే అది నువ్వే చెయ్యాలి, కానీ త్వరగా చెయ్యాలి. నువ్వు జెంట్లుమెన్ కదా. నువ్వు తప్పించుకుంటావు అనుకోను, ఎందుకంటే జెంట్లుమెన్. తప్పించుకోలేవు, ఎందుకంటే నేను కాకినాడ కాంచన్ని. కంగ్రాచులేషన్స్. ఎందుకండి? ఎందుకంటే మీరు నాకు వియ్యం కూడా అవుతున్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేనికి థ్యాంక్ యూ? అన్నిటికీ. గౌరీ, పెళ్లి కూతురు అంటే తలంచుకుంటూ సిగ్గుపడుతూ ఉండాలిగా. ఫస్ట్ నైట్ అంటే ఇది మనకి ఫస్ట్ నైట్ కాదుగా. అవును, కాదుగా. సెకండ్ నైట్. అదేగా. అబ్బాయి 7వ మాసంలో పుడతాడు, 8వ మాసంలో పుడతాడు. నువ్వెందుకు నవ్వుతున్నావు? అందరూ చూసి నవ్వుతారు. నవ్వరండి. ఏ బెడ్రూమ్ లో పాప పరిహారం కోరచ్చు. అదే కోరపోతున్నా. What do you mean? నేను కడుపుతలేనండి. మీ అమ్మగారు అన్నారే? అమ్మ మీతో అబద్ధం చెప్పిందే. ఒకే ఒక అబద్ధం, ఎవరు చెప్పని అబద్ధం, కనీ విని ఎరుగని ఒక అబద్ధం. తను మిమ్మల్ని ఎలాగైనా అల్లుడిగా పొందాలనే ఆశతో అమ్మలో చెప్పిందే.
అని చెప్పలేదంటే నన్ను మీరు పెళ్లి చేసుకునేవారే కాదు. ఒక్క రోజుకి మాత్రం మీ సరదా తీర్చిన ఒక వేసిగా భావించి చేతులు కడిగేసుకునేవారు అంతే. నన్ను స్వీకరించలేరా? వై నాట్? మేరీ ప్యారి, చెప్తే వినాలి. నువ్వేం కంగారు పడక. నేను అర్జెంట్ గా రికార్డింగ్ కి వెళ్ళాలి. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. ఈ టవల్ మీద ఒట్టే చెప్పా కదా. జూట్, నేను నమ్మలేను. నమ్మలేవా? సరే పోని లే. ప్యారి, ఇది నాకు తిండి పెట్టేదే కదా. దీని మీద ఒట్టే చెప్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకుంటా. కళ్యాణ మండపం దొరకలేదు మేరీ. దొరికిన వెంటనే నీ కబురు చేస్తా. అచ్చా, సచ్చే మేరీ ప్యారి. ఏం గురు, వైలన్ మీద దొంగట్టేయచ్చా? వేస్తానా అని అడుగు తినాలి. మన వైలు నింటే కదరా. సరే గురు, నాకు చాలా గందరగోళంగా ఉంది. ఆ రోజు వచ్చిందెవరు, ఈ రోజు వచ్చిందెవరు? ఆ రోజు వచ్చింది టైపిస్ట్ రోసి. అది టైపిస్ట్, ఇది రైల్వే డిపార్ట్మెంట్. రైలు. రే, నేను ఎప్పుడు ఏ పిల్లతో సంబంధం పెట్టుకున్నా కూడా దాని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటా. ఇదేంటి గురు, ఏలి ముద్ర? అది ఈ కేసే. సారీ, బాంబే ప్రోగ్రామ్కి వెళ్తున్నారు. ఈసారి నేను కూడా వెళ్ళడం లేదు. సరిగా పెట్టుకో. నాకు చిన్న హెల్ప్ చేయాలి రోజుని. రేపు మార్నింగ్ ఫ్లైట్ మెడ్రాస్ టు బాంబే IC 174. ఏ ఎయిర్ హోస్టెస్ డ్యూటీకి వెళ్తున్నారో నీ నాన్నడికి చెప్పవే. నమ్మకం లేక కాదు, సాటిస్ఫాక్షన్. అవును, వద్దు, సరిగా పెట్టుకో. ఎందుకదే, మా పని మనిషిని. ఎప్పుడు ఫోన్ చేస్తావు? సాయం. ఇంటి వంట మనిషి కూతురు నీకు పని మనిషా? ఇదేమిటి ఈ మధ్య మరీ లేజీగా తయారవుతున్నావు? ఫోన్ పట్టుకోవడానికి నీకు మనిషి కావాలా? ఐ హేట్ దిస్ బ్లడీ యాటిట్యూడ్. నువ్వు వెళ్ళమ్మా, నీ పని చూసుకో. ఎప్పుడు దాని ముందు నన్ను అవమానించాలా అని ఎదురు చూస్తున్నారు. దాని తరఫున మాట్లాడతారేమిటి? దాన్ని మీరు ఉంచుకున్నారా? ఏమిటి మొండి పట్టుదల? బలాత్కారం చేయాలనుకుంటానే. బయట మీ దబాయింపులు చెల్లుతాయేమో గాని బెడ్రూమ్ లో కాదు. పాతవన్నీ మర్చిపోవాలి. నాకు చిన్న సందేహం, అడగమంటారా? అడుగు. వివాహానికి ముందుగా ఏ పిల్లతోనైనా మీకు అక్రమ సంబంధం ఉందా? ఉంది. ఎవరితో? నీతోనే. నేను తప్ప మరే అమ్మాయితోనైనా? ఇదే ప్రశ్న నేను నిన్నడగచ్చా? హలో, నేనెవరా? కాబోయే ముఖ్యమంత్రిని.
ఇప్పుడు జాలి అనే వ్యక్తికి అసిస్టెంట్ని. ఏంటది? గురువు గారు ఉన్నారా? కొంచెం ఉండండి, చెప్తాను. గురు, ఫోన్లో ఒక అమ్మాయి. ఎవరండి మీరు? ఏమిటి, జ్యోతిలక్ష్మి? ఏమిటండి మీరు జ్యోతిలక్ష్మి అంటారు, మగ్గొంతులో మాట్లాడుతున్నారు? ఓహో, తెలిసింది, మీ గొంతుకే మగ్గొంతుకండి. దేవుడు మిమ్మల్ని ఇలా పుట్టించాడా? అయ్యో పాపం. ఏంటది? గురుగారిని పిలవనా? వారు ఇప్పుడే ఫోన్ చేసి వైలిన్ ప్రోగ్రామ్ కి కారులో వెళ్ళారు. రేపు రండి. కాదు కాదు కాదు, రేపు 10 గంటలకి ఫోన్ చేసి రాత్రి 10 గంటలకి గురువు గారు ఉన్నారా అని అడిగి రండి. వచ్చేటప్పుడు పిల్లలు ఉన్నారా? వాళ్ళని తీసుకురాకండి. మీరు మాత్రం ఒంటరిగా రండి. ఆటో పట్టుకుని రండి. మీటర్ ఛార్జీ నేను ఇస్తాను. కాదు 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 కాదు, గురువు గారు ఇస్తారు. అందరూ ఆటోగ్రాఫ్ ఇస్తాను. ప్లీజ్ వెయిట్, వన్ బై వన్. వన్ బై వన్. ఏమండి, మీకు ఆ సినిమా సింగర్ సంతకం అక్కర్లేదా? వద్దు సార్, సినిమాల కంటే క్రికెట్ అంటేనే ఇష్టం. అన్ని పేజీలోనూ సంతకం పెట్టండి సార్. అన్ని పేజీల్లోనా? అవును సార్, మీరంటే నాకు పిచ్చి. ఓకే బాయ్. ఏ మగ్గుర్తి, ఏమిటో నా ఫ్యాన్స్ అంతా నిల్చుతూ ఉన్నారు. ఇప్పుడైనా అర్థం చేసుకో, నీ పాపులారిటీ కంటే నా పాపులారిటీ ఎక్కువ అని. నెక్స్ట్ టైం నీ సెంచరీ కొట్టానంటే నువ్వంతే అమ్మాయిలంతా నా వెంటే ఉంటా. సార్, ఫోన్ వచ్చింది. వైలిన్ జాలి గారి ఇంట్లో బర్త్డే పార్టీ జ్ఞాపకం చేశాను. అక్కడికే వెళ్తున్నాను. నో ప్రాబ్లం సార్. మేడం గారు రారా? ప్లెజెంట్ ఫంక్షన్, కాసేపు సంతోషంగా ఉందాం అనుకుంటున్నాను. యు నో బెటర్. నో ప్రాబ్లం సార్, ఐ షుడ్ నో బెటర్. ఐ నో బెటర్.